హాయ్ హలో వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. ముందుగా మనతో పాటు ప్రముఖ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు, ప్రముఖ జ్యోతిష్యులు మురళీధరం శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని ధర్మ సందేహాలను తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. చాలా మందికి కళలు వస్తూ ఉంటాయి. ఆ కళల్లో కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది కూడా వాళ్ళ పూర్వీకులు కావచ్చు, లేదంటే చనిపోయిన స్నేహితులు కావచ్చు, వీళ్ళు కళలో కనిపిస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా అశుభమా, ఏమన్నా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయా? తప్పకుండా మంచి ప్రశ్న అండి. ముఖ్యంగా చాలా మంది అడుగుతూ ఉంటారు వాస్తవానికి, గురువుగారు నాకు ఈ కళలో మా నాన్నగారు జరిగిపోయారు, మరి కళలో రావడం జరిగింది, అసలు చాలా రోజులైంది, నాకు మా అన్నయ్య గారికి మా చెల్లె గారికి ముగ్గురికి వరుసగా కళలో వస్తున్నాడు అనే విధంగా కానీ, లేదా మనతో ఆప్యాయంగా ఉన్నటువంటి స్నేహితుడు సూసైడ్ అటెంప్టో లేదా ఒక యాక్సిడెంట్లో మరణించడమో, మనకు సుమారుగా ఒక వారం రోజుల పాటుగా కూడా మనసులో ఉండదు ఖచ్చితంగా కూడా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్టి సందర్భాలలో కొందరు హార్ట్ స్ట్రోక్తో మరణిస్తారు. ఈ క్రమంలో ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు కానీ, తండ్రి తల్లి తాతయ్యనో ఒక్కసారిగా మనకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పటి వరకు మనకు వివాహం జరగని పిల్లలు ఉండనియండి, ఏదన్నా ఉండనియండి, ఒక తండ్రి మరణించిన తర్వాతనో తల్లి మరణించిన తర్వాతనో ఆ బాధ వేరే ఉంటుంది. అంటే ఈ మరణించినటువంటి వారికి మరణించిన క్రమంలో ఈ 12 రోజుల ప్రోగ్రాం కానీ 11 రోజుల ప్రోగ్రాం కానీ మనం కరెక్ట్గా పెట్టకున్నా వారి ఆత్మలు ఘోషిస్తూ ఉంటారు. ఇంకా వారికి ఏమైనా కోరికలు ఉన్నా ఆ కోరికలలో తీరకుండానే మరణించిన కొంతమేర ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి. కనుక తప్పకుండా మనిషి జన్మించినప్పుడు ఒక్కడే, మరణించినప్పుడు ఒక్కడే. కనుక జన్మించినప్పుడు 11 రోజులు సూతకంలో ఉంటారు, మరణించినప్పుడు అదేమో శుభపురుడు అంటారు, ఇదేమో అశుభపురుడు అంటారు. మనిషి మరణించిన తర్వాత 12 నెలలు కూడా వారు మరణించినటువంటి తిథి ప్రకారంగా వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు కానీ, లేదా వారి యొక్క ఫోటోను శుభ్రపరిచి ఆ ఫోటోల ముందు ఏమైనా నైవేద్యాలు పెట్టడం కానీ. ఇప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 తెగలు ఉంటాయి. ఇందులో మొదటి 4 తెగల వారు కూడా పిండ ప్రదానాలు చేస్తారు. ఇక పిండ ప్రదానాలు చేసే క్రమము ఇవన్నీ ఏది చేయకుండా కేర్లెస్గా విడిచిపెట్టినా కూడా కలలో మనకు కనిపించి ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొన్ని కోరికలు ఎట్లా ఉంటాయి అంటే, భగవంతుడు తదాస్తు అన్నా కూడా పితృదేవతలు అడ్డుపడితే మనకి ఇబ్బంది ఎదురవుతుంది. పితృదేవతలు అడ్డుపడితే మాత్రము మోక్షం లభించలేదు మాకు, మా మరణానికి ఏమిటి మోక్షము అనే విధంగా భగవంతుని అడిగితే మీ కొడుకుకు తెలవాలి, మీ కోడలకు తెలవాలి, మాకైతే సంబంధం లేదు, మనం చేసుకోవాలి, వారి ఆత్మ శాంతించాలి. సో తెలుసో తెలియకో మనం ఏం చేయలేదు, ఏమిటి అప్పుడు అయితే మనకు వచ్చేసి గోకర్ణ కానీ, త్రయంబకేశ్వర్ కానీ, ఇక్కడ తెలంగాణలో ధర్మపురి కానీ, ఇట్లా కొన్ని ప్రదేశాలలో మోక్షనారాయణ అనేటువంటి ఒక పూజ ఉంటుంది. మోక్షనారాయణ బలి, ఈ మోక్షనారాయణ నాగబలి అనేటువంటి పూజ, మోక్షనారాయణ పూజ, నారాయణ నాగబలి పూజ, ఇలాంటి అద్భుతమైనటువంటి పూజలు మనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇదొకటి. ఇక అన్నీ చేసినాము అయినా మాకు కనబడుతుంది అని అనుకునేటువంటి వారు ఉంటారు. సో అప్పుడు ఒక భగవంతుడు మనకు కనబడితే ఎంత సంతోషిస్తాం. ఓకే, భగవంతుడు మా యందు ఉన్నాడు, వారి ఆశీర్వాదం మాకుంది అని మనం ఎట్లా ఆలోచిస్తామో, అట్లనే మరణించినటువంటి తల్లిదండ్రులు కానీ, పూర్వీకులు కానీ మరణించారు, తప్పకుండా వారి యొక్క ఆశీర్వాదం మాకుంది. ఏది నేను ముందు చెప్పినటువంటి విధంగా చేసుకుంటే వీరి ఆశీర్వాదం ఉంది. ఇంట్లో ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా, ఇంట్లో ఇంకా ఏమైనా
ఎక్కడైనా ఏమైనా డబ్బులకు సంబంధించి కానీ ఆస్తి లావాదేవీలకు సంబంధించినటువంటివి ఏమైనా ఉండిపోయినా కూడా మనకు వారు గుర్తు చేస్తూ ఉంటారు. మొక్కులు ఉంటుంది, ఫలానా పని అయితే నేను ఫలానా వద్దకు నేను వస్తాను అనే ఏమైనా మొక్కులు కూడా చెల్లించకుండా మరణించినా కూడా మరి ఆ మొక్కులు తీర్చే బాధ్యత మనదే. సో ఇట్లా ఇప్పుడు ఒక లోన్ తీసుకున్నాం, ఆ లోన్ వారి పైన ఉంది, వారు మరణించారు, ఇన్సూరెన్స్ లేదు, ఆ లోను కట్టే బాధ్యత మనదే. అలాగే అప్పులు, అలాగే మొక్కులు కూడా, మొక్కినటువంటి మొక్కులు తీర్చుకోలేదు వారు, తప్పకుండా కన్నందుకు, వారి కడుపున పుట్టినందుకు మీరు తీర్చుకోవాలి. సో అదేంది ప్రశ్నశాస్త్రం ద్వారా కానీ ఎవరి ద్వారా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ స్వామి, చాలా క్లారిటీగా. అంటే కొంతమందికి ఇవి డౌట్లు ఉండిపోతూ ఉంటాయి, కల్లో వస్తుంటే భయపడతాం కావచ్చు, ఇంకోటి కావచ్చు. థ్యాంక్ యూ స్వామి, ధన్యవాదాలు. మహాదేవ్.